waist rotation 1 2 3 4 5. Surya Namaskaras. First one, Om Mitraya Namaha. 2, Om Ravaye Namaha. 3, Om Suryaya Namaha. 4, right leg back, Om Banave Namaha. 5, Om Kagaya Namaha. 6, Om Pushne Namaha. 7, Om Hiranyagarbhaya Namaha. 8, Om Marichaya Namaha. 9, right leg front, Om Adityaya Namaha. 10, Om Savitre Namaha. 11, Om Arkaya Namaha. 12, Om Bhaskaraya Namaha. Second one, Om Mitraya Namaha. 2, Om Ravaye Namaha. 3, Om Suryaya Namaha. 4, left leg back, Om Banave Namaha. 5, Om Kagaya Namaha. 6, Om Pushne Namaha. 7, Om Hiranyagarbhaya Namaha. 8, Om Marichaya Namaha. 9, left leg front, Om Adityaya Namaha. 10, Om Savitre Namaha. 11, Om Arkaya Namaha. 12, Om Bhaskaraya Namaha. Third one, Om Mitraya Namaha. 2, Om Ravaye Namaha. 3, Om Suryaya Namaha. 4, right leg back, Om Banave Namaha. 5, Om Kagaya Namaha. 6, Om Pushne Namaha. 7, Om Hiranyagarbhaya Namaha. 8, Om Marichaya Namaha. 9, right leg front, Om Adityaya Namaha. 10, Om Savitre Namaha. 11, Om Arkaya Namaha. 12, Om Bhaskaraya Namaha. Fourth one, Om Mitraya Namaha. 2, Om Ravaye Namaha. 3, Om Suryaya Namaha. 4, left leg back, Om Banave Namaha. 5, Om Kagaya Namaha. 6, Om Pushne Namaha. 7, Om Hiranyagarbhaya Namaha. 8, Om Marichaya Namaha. 9, left leg front, Om Adityaya Namaha. 10, Om Savitre Namaha. 11, Om Arkaya Namaha. 12, Om Bhaskaraya Namaha. Release. Fifth one, Om Mitraya Namaha. 2, Om Ravaye Namaha. 3, Om Suryaya Namaha. 4, right leg back, Om Banave Namaha. 5, Om Kagaya Namaha. 6th, Om Pushne Namaha. 7, Om Hiranyagarbhaya Namaha. 8, Om Marichaya Namaha. 9, right leg front, Om Adityaya Namaha. 10, Om Savitre Namaha. 11, Om Arkaya Namaha. 12, Om Bhaskaraya Namaha. Final one, Om Mitraya Namaha. 2, Om Ravaye Namaha. 3, Om Suryaya Namaha. 4, left leg back, Om Banave Namaha. 5, Om Kagaya Namaha. 6th, Om Pushne Namaha. 7, Om Hiranyagarbhaya Namaha. 8, Om Marichaya Namaha. 9, left leg front, Om Adityaya Namaha. 10, Om Savitre Namaha. 11, Om Arkaya Namaha. 12, Om Bhaskaraya Namaha. Relax. చాలు 6 rounds.
అనులోమ విలోమ ప్రాణాయామం. ఇన్హేల్ రైట్, ఎక్సేల్ లెఫ్ట్, ఇన్హేల్ లెఫ్ట్, ఎక్సేల్ రైట్. ఇది ఒక రౌండ్. ఈ విధముగా 10 రౌండ్లు చేయాలి. ఈరోజు మంచి పాఠం పిల్లలకి నేర్పించాను. మీ దృక్పథాన్ని మీరే నిర్దేశించుకోండి. ఇది మనకందరికీ తెలిసిన కథే. ఒక ఆసుపత్రికి ఏ అనే వ్యక్తి, బి అనే వ్యక్తి వైద్యం చేసుకోవడానికి వచ్చారు. వారికి ఆసుపత్రి వారు ఒక రూమ్ కేటాయించారు. ఏ అనే వ్యక్తి కిటికీ పక్కన ఉన్నాడు, బి అనే వ్యక్తి కిటికీకి దూరంగా ఉన్నాడు. అయితే ఏ అనే వ్యక్తి నిరంతరం కిటికీలోంచి చూసి ఈ కిటికీ బయట ఉన్న ప్రపంచాన్ని వర్ణిస్తూ ఉన్నాడు. ఏ విధంగా అంటే, బయట తోటలో చెట్లు అందాలు, గాలికి నాట్యం చేసే ఆకులు వయ్యారాలు వర్ణించేవాడు. బయట ఉన్న వ్యక్తులు అహభావాలు, వాళ్ళ ప్రవర్తన చాలా ఆసక్తికరంగా మక్కి వర్ణించేవాడు. రోజులు గడిచే కొద్దీ ఇలా చెప్తూనే ఉన్నాడు. ఏ అనే వ్యక్తి మాటల్ని విని బి అనే వ్యక్తి అసూయ పంచుకున్నాడు. ఒకరోజు రాత్రి విపరీతంగా ఏ అనే వ్యక్తి గాలి అందక ఊపిరి ఆగిపోయింది. వెంటనే నర్సు కోసం బెల్ల నొక్కాల్సింది పోయి అలా పడుకుండిపోయాడు. ఈ ప్రపంచంలోని అందాలన్నీ రోజు అతనికి వర్ణిస్తూ వచ్చిన వ్యక్తిని ఆ కిటికీ పక్క ఏ ఉన్న వ్యక్తి మరణించాడు. వెంటనే అతను తన మంచాన్ని కిటికీకి పక్కకు మార్చమని కోరాడు. నర్సు అతను కోరినట్టే చేసింది. తక్షణమే అతను కిటికీలోంచి బయటికి చూశాడు. అక్కడ దృశ్యం చూసి అతను వణికిపోయాడు. కిటికీకి అవతల కర్కశమైన ఇటుక గోడ ఉంది. అక్కడ ఏమీ లేదు. అంటే అతనికి ఆ కిటికీ స్నేహితుడు రోజు అద్భుతమైన దృశ్యాలను కల్పించి చెప్పి ఆనందపరిచేవాడన్నమాట. ఎంతో బాధలో ఉన్న తన మిత్రుడు నిత్య జీవితంలో కొంతైనా ఆహ్లాదం కలిగించేందుకు అతను అక్కడ లేని అందాలను ఊహించి కల్పించి చెప్పేవాడు. నిస్వార్థపూరితమైన ప్రేమతో అతను పని చేయగలిగాడు. ఈ కథను బాగా గుర్తుంచుకోండి. దృక్పథంలో మార్పు రాకమానదు. మన జీవితాలు ఇంకా పరిపూర్ణమైన ఆనందంతో నిండాలంటే మనకు కటువైన సమస్య ఎదురైనప్పుడల్లా మన దృక్పథాలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ మెరుగుపరుచుకుంటూ ఉండాలి. మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఈ సమస్యను మరింత వివేకంతో, జ్ఞానంతో చూడగలిగితే మార్గం ఏదైనా ఉందా అని. ప్రపంచంలో భౌతిక శాస్త్రవేత్తలలో అగ్రగణ్యుడైన స్టీఫెన్ హాకింగ్ ఇలా అంటారు: మనం ఈ విశ్వంలో జీవిస్తున్నాం. అంటే ఈ గెలాక్సీలో ఎన్నో గ్రహాలు ఉన్నాయి. అందులో ఒక భూగ్రహం మీద మనమున్నాము. మనం విశాల విశ్వం వెలుపల ఉన్న అతి సాధారణమైన నక్షత్రం తాలూకా ఒక చిన్న గ్రహంలో బతుకుతున్నామని గుర్తించాలి. ఇది చాలదా మన దృక్పథంలో మార్పు రావడానికి? ఈ విషయం తెలిసాక మన సమస్యలు నిజంగా పెద్దవిగా అనిపిస్తాయా? మీరు అనుభవించిన కష్టాలు కానీ, ఇప్పుడు ఎదుర్కొంటున్న సవాలు కానీ మీరు అనుకున్నంత భయంకరమైనవా? ఈ గ్రహంపై మనం ఎంతో తక్కువ సేపు జీవిస్తాం. మొత్తం చూస్తే ఈ విశ్వం తాలూకా శాశ్వత ప్రణాళికలతో మన జీవితాలు ఒక్క అణువు మాత్రమే. అందుకని ఈ చిన్న జీవితాన్ని, ఆ జీవిత క్రమాన్ని ఎంత వీలైతే అంత ఆనందంగా గడపండి అని బోధించాను.